ఐ నెవర్ ఎవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ వర్రెస్ట్ అంటే వర్రెస్ట్ సంచాలక్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైపోయింది. రీతు చౌదరి నిన్న జరిగిండే క్యాప్టెన్సీ సెకండ్ క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ టాస్క్ అది ఈ షర్ట్స్ మీద రెడ్ కలర్ వేయాలి. దాంట్లో సెకండ్ రౌండ్లోనే డిమాండ్ పవన్ అవుట్ అయిపోవాలి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సెకండ్ రౌండ్లోనే డిమాండ్ పవన్ అవుట్. బట్ ఈమె బజర్ మోకమంది ఎందుకు స్టాప్ అని చెప్పిందో బర్నీ గారిని అర్థం కావట్లేదు. ఇంకా మగపిల్లలు ఫిజికల్ అవుతారు, ఒకరినొకరు ఫిజికల్ చేసుకుంటే కలర్స్ పోయాలంటే ఫిజికల్ అవ్వాల్సిందే. ఇంకా ఖచ్చితంగా ఈమె ఎందుకు స్టాప్ చెప్పిందో అర్థం కాలే. బజర్ మోకమంది స్టాప్ అని చెప్పిందంట. బర్నీ గారు 2 సార్లు ఇమాన్యుల్ పైన కలర్ పూసేసారంట. అందుకని డైరెక్ట్గా ఎలిమినేట్ ఉంటుంది బర్నీ గారిని డైరెక్ట్గా. అసలు అక్కడ కళ్ళి ఇక్కడ పెట్టి నాకు అర్థం కాలేదు. బర్నీ గారు పూస్తున్నారని చెప్పింది కదా, ఆమె స్టాప్ అని చెప్పి కన్వర్సేషన్ జరుగుతున్న మధ్యలో కూడా డిమాండ్ పవన్ వెళ్ళి బర్నీ గారికి పూస్తున్నారు. ఎంత వరస్ట్ అంటే ఎంత వరస్ట్ సంచాలక అంటే అసలు నేను ఎప్పుడు బిగ్ బాస్ హిస్టరీలో చూడలేదండి. వన్ సైడ్ అంతే, అసలు ఫేవరిజం వన్ సైడ్ అంతే. వాడు అసలు క్యాప్టెన్ అయినాడంటే ఈమెకి చాక్లెట్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఈమె ఫేవర్ చేస్తాడు అనేసి. నిజంగా మనం అయిపోయిన తర్వాత వెళ్ళి అసలు మహానటి ఓని ఏడుస్తూ ఉంది. అసలు తల్లి తెలిసిపోతుంది నీ నాటకాలు నటనలు అన్నీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు బయట. నిజంగా నీ మీద ఏదో పాజిటివ్ ఉంటుంది కానీ ఇలా మాత్రం చేసుకోవద్దు అసలు. ఇంక నెక్స్ట్ చూసుకుంటే చిరాకు దొరికితే చంపకు పట్టి కొడదామా అన్నంత చిరాకేస్తుంది. ఎవరు ఇద్దరున్నారు కదా గయ్యాలి గంపలు, సిరీనా ప్రియా ఇద్దరు. వా ఎంత ఇరిటేట్, వరస్ట్ బిహేవియర్ అంటే వరస్ట్ బిహేవియర్. ఎందుకురా దేవుడా కామన్ పర్సన్స్ని తీసుకున్నాము అని బిగ్ బాస్ కూడా తలబట్టుకునే అంతలా చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ అండి. అసలు ఆడ బర్నీ గారు కూడా వాళ్ళల్లో కూడా ఒక పర్సనే కదా. ఏంది లైక్ మొన్న ఆయన గెలిచి పర్మనెంట్ హౌస్ ఓనర్గా అయ్యారు కదా, వాళ్ళలో ఒక పర్సన్ కదా. అసలు ఆయన కొంచెం కూడా కన్సిడర్ చేయకుండా అన్నారు తెలిసిన వీళ్ళు. ఆయన ఓడిపోయేసరికి ఓడిపోలో ఆయన అన్యాయంగా బయట తీసేసరికి సూపర్ సూపర్ అనేసి వీళ్ళు ఓన్ గయ్యాలు గంపల్లాగా వేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు టైం అయిపోయేసరికి ఓకే 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 మాట్లాడదండి. నిజంగా ఎంత వాళ్ళని చూస్తుంటే అసలు రేగుతుంది తెలిసిన పిచ్చి పీక్సే కదా. ఎప్పుడు పోతారా వీళ్ళు బిగ్ బాస్కి చీడ పురుగుల్లా తయారయ్యారు వీళ్ళిద్దరైతే. వాయమ్మో ఇద్దరికిద్దరు ఒక్కరికొకరు సపోర్ట్ చేసుకొని వేరే వాళ్ళ మీద పడిపోతారు చూడు, తో అనిపిస్తుంది అసలుకైతే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇమాన్యుల్ అన్న నా సూపర్ అన్న నువ్వు అయితే చాలా అంటే చాలా గేమ్ చాలా మంచిగా ఆడుతున్నావు, అన్ని స్పోర్టివ్గా తీసుకుంటాను. కామెడీకి కామెడీ, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, గేమ్కి గేమ్. బాబా అసలు గెసెస్ ఏంటన్నా బిగ్ బాస్కే అసలు అందకన్నా ఉన్నాయి. అంత మంచిగా గెస్ చేస్తున్నాడు ఇమాన్యుల్. అసలు లాస్ట్ వరకు కూడా ఉండి ఆ డిమాండ్ పవన్తో పోటీ తలబడి సూపర్ అన్న నువ్వు చాలా అంటే చాలా సూపర్ అన్న, చాలా మంచిగా ఆడావు. నిన్న జరిగిన అది హోల్డింగ్ ఉంటుంది కదా, వీల్డ్ హోల్డింగ్ చేసే టాస్క్లో కూడా చాలామంది దృష్టి సుమనన్న పైన వెళ్ళింది. సుమనన్న చాలా వరకు చాలా మంచిగా ఆడారు, లాస్ట్ వరకు పట్టుకున్నారు. కానీ సైడ్లో చూసారా టీ షర్ట్ రిమూవ్ అయిపోయింది. ఎవరికి ఇమాన్యుల్కి టీ షర్ట్ రిమూవ్ అయిపోయింది. అయినా కానీ ఆయన అసలు వదిలిపెట్టకుండా బర్నీ గారు ఆపుతుంటే ఆయనతో పాటు పోటాపోటీగా నిలబడుతున్నాడు. నిజంగా నీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న, నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అన్న. సూపర్ అంటే సూపర్ ఆడావు ఇమాన్యుల్ అన్న, సూపర్ అండి. నెక్స్ట్ చూసుకుంటే బర్నీ గారు మీరు కూడా చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నారు, ఇలాగే ఉండాలి. అసలు మీ మీద సంజనాకి ఎంత, సంజన అంటున్నా తనుజా గారికి ఎంత నమ్మకం అంటే అసలు ఆ ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కనుక్కునేసింది. మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ ఆమె డిసైడ్ అయిపోయింది, అంటే వాళ్ళు బజర్ కొట్టలేదు అని డిసైడ్ అయిపోయింది. సూపర్ అన్న, నిజంగా సూపర్. ఇద్దరికి ఫేవరబుల్గా ఆడుతున్నాం నిజంగా అంటే నిజంగా సూపర్గా. ఇక మన సుమన్ శెట్టి అన్న గురించి చెప్పనక్కర్లేదు. ఓట్స్ అంటే ఓటింగ్లో బిగ్ బాస్ ఓటింగ్ పోల్ బద్దలైపోతుంది గైస్. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను నేను, బిగ్ బాస్ ఓటింగ్ పోల్ బద్దలైపోతుంది అంతే. ఫస్ట్ వారంలో చూసుకుంటే సుమనన్న లైక్ లీస్ట్లో ఉన్నాడు, బాటంలో. కొంచెం రోజు పెరిగే కొద్దీ ఇప్పుడు చూసారా 40% ఓట్ పోల్స్తో హైయెస్ట్లో టాప్లో ఉన్నాడు అసలు. సూపర్ అన్న, నిజంగా నువ్వు అంతంత మటుకు ఫస్ట్లో ఉన్నప్పుడు నేను స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు కొంచెం మద్దరికే నీకు ఎన్నో ఓట్లు పడ్డాయి. అట్లాంటిది ఈ మధ్య మంచిగా గేమ్ ఆడుతున్నావు, ఇంకా సూపర్. నిన్ను ఆపేవాడు అస్సలు లేడు. కొన్ని మీమ్స్ చూస్తుంటే సుమనన్న గురించి మీమ్స్ వేస్తున్నారు, ఎంత పాజిటివ్గా ఇస్తున్నారంటే దాంట్లో ఎంత హైప్ వస్తుందంటే తెలిసిన అసలు ఏమి ఎలివేషన్ స్వామి ఇది, ఏమి ఎలివేషన్ స్వామి అనిపిస్తుంది. ఓకే గైస్, ఎలాగో అలాగా డిమాండ్ పవన్ సెకండ్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అయ్యాడు.
కంగ్రాచులేషన్స్ డిమాండ్ పవన్. ఓకే, నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుంది గేమ్, కానీ అసలు నీకు సపోర్ట్ చేసిన చూడు సంచాలకు వర్రెస్ట్ అంటే వర్రెస్ట్, నిజంగా వర్రెస్ట్. బిగ్ బాస్ గారు ప్లీజ్ దయచేసి ఆ ప్రియాని శ్రీజాన్ని ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయండి, లేకపోతే ఎవరు బిగ్ బాస్ చూడరు ప్లీజ్. ఇప్పుడు కూడా బిగ్ బాస్ చూస్తున్నారంటే ఆ ఇమాన్యుల్ వల్ల, లేకపోతే సుమన్ శెట్టి అన్న వల్ల, తనుజ వల్ల ఏదో చూస్తున్నారు, కొంచెం పాజిటివ్ అయితే వస్తున్నాయి. ఈ కామనర్స్ అంటే వరస్ట్గా ఉన్నారు చాలా. అసలు ఆ కామనర్స్లో కూడా వాళ్ళిద్దరిని దయచేసి ఎలిమినేట్ చేసేయండి, లేకపోతే అసలు బిగ్ బాస్ ఎవరు దేకరు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే నిన్న బిగ్ బాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి, అందరికీ తెలుగులో మాట్లాడాలి, ఎవరు తెలుగులో మాట్లాడట్లేదు. ఇది కొంచెం కామెడీగానే ఉంటుంది గైస్. తెలుగులో మాట్లాడట్లేదు హౌస్ మేట్స్ ఎవరు, దయచేసి తెలుగులో మాట్లాడండి అనేసి కొంచెం ర్యాష్గా మాట్లాడినట్టుగా కొంచెం వార్నింగ్ ఇచ్చాడు, స్వీట్ వార్నింగ్ లాగా. కానీ బిగ్ బాస్ మాట్లాడేప్పుడు తెలిసిన ఆయన ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడాడో తెలిసిన, ఆంగ్ల పదాలు అన్నిప్పుడు మీకు చూసుకోండి, నేను ఏది తెలుగు వాడను. ఆ పెద్ద ఆయన కొన్ని ఆంగ్ల పదాలు వాడాడు. ఓకేనా? కొన్ని ఆంగ్ల పదాలలో ఏం వాడాడంటే ఆడియన్స్ అన్నాడు. ఆడియన్స్ ఇంగ్లీష్ పదం కాదా? ఓకేనా? ఇంకోటి ఏదో అన్నాడు, అబ్బా ఇంగ్లీష్ అని కూడా అన్నాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అన్నాడు, ఆడియన్స్ అన్నాడు, చాలా అంటే చాలా మాట్లాడు. ఆయన కూడా కొన్ని పదాలన్నీ ఇంగ్లీష్లో మాట్లాడాడు. మరి ఇంకా ఆయనకి కూడా ట్రాన్స్లేట్ చేయడం తెలియకపోవచ్చు, మరి ప్యూర్గా ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడితే అర్థం కాదనుకున్నాడు ఏమో. ఓకే గాయస్, ఇంకా ఈ వారం ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారు మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఎవరు ఎలిమినేట్ వెంటనే ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అంతవరకు ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. మా ఛానల్తో పాటు మీ ఛానల్తో పాటు నా ఛానల్ పైన కూడా వేసించండి. అంటిల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. సైనింగ్ ఆఫ్ మీ వంశీ జశ్వంత్.